వేతనాలు పొందుతున్న కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం చెప్తారు రేపు నిర్వచనం? అంటే దాంట్లోనే మొదలు ఏం పెడుతున్నారంటే రేపు ఏమైనా సరే దాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఒక చట్టం ఉందనుకోండి, ఒక చట్టం లేదా అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ పార్లమెంట్ దాకా పోతాం. ఇప్పుడు తెచ్చినటువంటి కోర్సుకి పార్లమెంట్ అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఆయా ప్రభుత్వాలన్నీ కూడా అమలు చేసే పరిస్థితి చేసుకోవచ్చు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవాళ చెప్తున్నారు 300 మంది పైబడిన పరిశ్రమలకు మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయట. అంటే 300 లోపు ఉన్నవాడికి స్టాండింగ్ ఆర్డర్స్ తో పని లేదు. ఇవాళ ఆల్రెడీ చెప్తున్నారు ఈ 300 సంఖ్యనే కాదు, అప్రాపరేటివ్ గవర్నమెంట్ నిర్ణయాలు చేసుకోవచ్చు. వాళ్ళు 500 మందికి పెంచుకుంటే కూడా 500 చేసుకునే పరిస్థితి కూడా నువ్వు చేసుకోవచ్చు. 1000 మంది కార్మికులు కూడా చేసుకునే పరిస్థితి వస్తే కూడా నువ్వు 1000 మంది కార్మికులు కూడా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక 1000 మంది కార్మికులు ఉన్నారు, నేను పర్వాలేదు 300 మంది దాటి మేము ఉన్నాం కాబట్టి మాకు రక్షణ ఉంటుందేమని చెప్పి అనుకుంటే నీకు కూడా ఆ రక్షణ లేదు. ఇక్కడే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చేస్తే వాటికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వాలు ఏంటి పరిస్థితి? ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఒకే ఒక్క ప్రభుత్వం, అది ఎర్ర జెండా ప్రభుత్వం, కేరళలో ఉన్నటువంటి పిఎన్ విజయన్ ప్రభుత్వం ఈ చట్టాలు మా దగ్గర కొనసాగుతాయి, నీ లేబర్ కోడ్స్ నేను ఆమోదింపు చేయను అని చెప్పేసి వాళ్ళేదో సిపిఎం పార్టీ గాను ఓ సిఐటి గాను సదస్సు పెట్టి చెప్పలేదు. ప్రభుత్వమే సదస్సు జరిపింది, ప్రభుత్వమే లేబర్ డిపార్ట్మెంట్ పిలిచింది. ఇదిగో మేము ఈ మొత్తం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ని మేము ఆమోదం చేయమని చెప్పేసి ఒక తీర్మానం చేసి పంపించారు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు చెయ్యాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా గతంలో లాగా చెయ్యాలి కదా. చేస్తాయనే నమ్మకాలు మనకు ఉన్నాయా? మొన్న నేను ఒక అగ్రిమెంట్ మేము కంప్లీట్ చేశాను ఒక కంపెనీలో. మేనేజ్మెంట్ డ్రాఫ్ట్ రాశాడు, ఆ డ్రాఫ్ట్ లో మొత్తం లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పెట్టేశాడు. అరే భయ్, ఆ లేబర్ కోడ్స్ ఎందుకు పెట్టావు? నువ్వు లేబర్ కోడ్స్ అంటే సార్ భారతదేశంలో లేబర్ కోడ్స్ వచ్చేసినాయి కదా, భారతదేశంలో లేబర్ కోడ్స్ రావచ్చు. కానీ ఇవాళ కార్మిక చట్టాలు అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం కూడా అప్రాపరేట్ గవర్నమెంట్ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కష్టమైతే మాకు అవసరం లేదు, మా కార్మిక వర్గానికి నష్టం అంటే ఎదురు తిరగవచ్చు. అందుకని కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసినంత మాత్రాన, నీకు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పేసి ఎక్కడా లేదు. మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడైనా ఆలోచించాలి. ఇదిగో ఈ ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్స్ ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా పరిస్థితి? ఇప్పుడు అందరూ పోటీలు పడుతున్నారు. దావోస్కి వెళ్లి మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టుకోండి, ఏదైనా ఇస్తాం, మీకు ఫ్రీగా భూములు ఇస్తాం, ఫ్రీగా కరెంట్ ఇస్తాం, ఫ్రీగా రోడ్లు వేస్తాం, మీరు అర్థంగా వచ్చేసి మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసే దానికోసం పరిశ్రమ ఏం అభివృద్ధి చేస్తాం? ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికుడికి కనీస వేతనాలు లేకుండా, ఆ పరిశ్రమలో పనిచేసే వాడికి